నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ ప్రో నేను మీ అమోఘ్ దేశపతి రిఫ్లెక్షన్ ప్రో ఛానల్ ఆరంభించిన తర్వాత భారత రక్షణ భద్రతా రంగాల గురించి కొత్త కంటెంట్ని అందించాలనే ఉద్దేశంతో కొద్ది రోజుల మా ప్రయత్నం తర్వాత క్షాత్ర భారత్ అనే పేరు మీద వీడియోలు చేయాలని నిర్ణయించినాం. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రక్షణ భద్రతా అంశాలను పరిశోధించే వెబ్సైట్లను సంప్రదించి ఈ వివరాలను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈ వీడియోలను మీరు ఖచ్చితంగా ఆదరిస్తారని నమ్ముతున్నాం. పహల్గామ్ దాడి తర్వాత నియంత్రణ రేఖ వెంబడి వరుస కాల్పుల ఘటనలు, సిమ్లా ఒప్పందాన్ని పాకిస్తాన్ రద్దు చేసుకుంటూ తాష్కంట్ ఒప్పందం విషయంలో హెచ్చరికలు జారీ చేయడం, పాక్ విమానాలకు భారత గగనతల నిషేధం, భారత ప్రాదేశిక జలాల్లో పాక్ ఓడల నిషేధం. సింధు నదీ జలాల ఒప్పందం రద్దుతోటి భారత ప్రభుత్వం మోహరింపులను ఆయుధ పొందికను మార్చేందుకు సిద్ధమైంది. భారీ దాడికి సన్నాహాలు ప్రారంభించిన కేంద్రం కాశ్మీర్ సరిహద్దుల్లోనే కాదు, పంజాబ్ సరిహద్దుల నుంచి ఆయుధాలు, ఆర్డీఎక్స్ వంటి శక్తివంతమైన పేలుడు పదార్థాలు వస్తుండటంతో రక్షణ శాఖ వ్యూహాత్మక అంశాల మీద దృష్టి పెట్టింది. సరిహద్దుల్లో సరికొత్త మార్పుల గురించి ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ వింగ్ వెబ్సైట్ ఇండియా స్ట్రాటజిక్ షిఫ్ట్ టార్గెటింగ్ పాకిస్తాన్ పంజాబ్ బార్డర్ టు డిస్రప్ట్ కామ్ ఆన్ ద ఇంటర్నేషనల్ బార్డర్ శీర్షికన లోతైన పరిశీలనతో ప్రచురించింది. దీని ఆధారంగా కొన్ని ఆసక్తికరమైన అంశాలను మీకు చెప్పే ప్రయత్నం ఇప్పుడు నేను చేస్తాను. ఆల్ వార్ఫేర్ ఇస్ బేస్డ్ ఆన్ డిసెప్షన్ అనేది ప్రాచీన యుద్ధ సూత్రం. దీన్నే చైనాలోనే కాదు మన దేశంలోనూ ప్రాచీనులు అనుసరించారు. యుద్ధం అంటేనే మోసం అనే సూత్రాన్ని సామాజిక నైతిక విలువల ప్రమాణంగా చూస్తే మనకు నచ్చదు. యుద్ధ నైతికత వేరు, ధర్మయుద్ధం చేయాలి కదా అనుకుంటాం. కానీ యుద్ధ లక్షణం మారిపోయిన తర్వాత మోసం ద్వారా కూడా యుద్ధం చేయాల్సిన స్థితి ఏర్పడుతుంది. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారత్ మీద దాడులకు దిగుతా ఉన్నది. బయట పెడితే తనకేమీ సంబంధం లేదంటోంది. ఇలాంటి సందర్భాల్లో మోసపూరిత యుద్ధాన్ని ఆశ్రయిస్తేనే పాక్ను ముప్పిదిప్పలు పెట్టొచ్చు. భారత ప్రభుత్వం ప్రస్తుతం ఇదే వ్యూహాన్ని అనుసరిస్తోందని అర్థమవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఏం చేయదలుచుకున్నారో, త్రివిధ దళాలకు ఏ ఉద్దేశంతో పూర్తి స్వేచ్ఛనిచ్చారో ఎవరికి తెలియదు. భారత్ ఏం చేస్తుందో తెలియక పాకిస్తాన్ భయంతో కొట్టుకుంటా ఉన్నది. నాన్ మిలిటరీ చర్యలను మాత్రమే ప్రకటించి మిగిలిన విషయాలను దాచిపెట్టినట్టు కనిపించినా ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టు పరిస్థితిని చూస్తే మనకు అర్థమవుతోంది. కేంద్రం తీసుకున్న అంతిమ నిర్ణయం తెలియదు కానీ దాన్ని పూర్తి చేయడానికి అవసరమైన స్టార్టింగ్ దశను దాటేందుకు చాలా ఫాస్ట్గా ముందుకు వెళ్తున్నారు. ఇందులో భాగంగానే ముందు సరిహద్దుల్లో యుద్ధ ప్రాతిపదికన కొత్త మార్పులకు శ్రీకారం చుట్టారు. భారత సైనిక వ్యూహకర్తలు ఇప్పుడు నియంత్రణ రేఖ కంటే కూడా అతి ముఖ్యమైన పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ అంతర్జాతీయ సరిహద్దు మీద ఫోకస్ పెంచారు. పాకిస్తాన్ కుట్రలను ఛేదించాలంటే అంతర్జాతీయ సరిహద్దులపై పహారా ముఖ్యమని సైనిక వ్యూహకర్తలు భావిస్తున్నారు. పంజాబ్ సరిహద్దులకు ఆర్టిలరీ దళాలను బలగాలను మోహరించడం అత్యవసరమని మిలిటరీ స్ట్రాటజిస్టుల అంచనా. అందుకే ఆయుధ పొందికతో పాటు బలగాల లెక్కలు కూడా సరిచేస్తున్నట్టు తెలుస్తున్నది. పంజాబీల ప్రాబల్యం ఉన్న పాకిస్తాన్ సైనిక బలగాన్ని తప్పుదోవ పట్టించనీకి ఉన్న అవకాశాలపై మన మిలిటరీ నిపుణులు ఫోకస్ పెట్టారు. తొలి దశలో పంజాబీ పటాలాన్ని దాడి భయానికి గురి చేయడం అత్యవసరమని కూడా మన సైనిక నిపుణులు భావిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లో 740 కిలోమీటర్ల నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలు, చొరబాట్లు, షెల్లింగ్ జరుగుతూ ఉన్నది. దశాబ్దాలుగా ఇప్పుడు కాదది. పహల్గామ్ మూచకోత తర్వాత గడిచిన వారం రోజుల నుండి ప్రతి రాత్రి పాక్ బలగాలు కాల్పులతోటి విరుచుకుపడతా ఉన్నాయి. బాలాకోట్ దాడుల తర్వాత 2021 కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ పదే పదే ఉల్లంఘించడానికి, మరీ ముఖ్యంగా పహల్గామ్ తర్వాత నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడ్డానికి ప్రధాన కారణం సింధు నదీ జలాల ఒప్పందం రద్దు నిర్ణయాన్ని భారత ప్రభుత్వం పునఃసమీక్షించే వరకు నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగడం ఖాయంగానే కనిపిస్తా ఉన్నది. ఈ నేపథ్యంలో దీనికి తగిన జవాబు ఇవ్వాలంటే పంజాబ్ సరిహద్దులను ఎంచుకోవాలని భారత ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తున్నది. నియంత్రణ రేఖ మొత్తం పర్వతాలు ఉన్న ప్రాంతం, పకడ్బందీ మిలిటరీ బంకర్లు, అభేద్యమైన కొండ ప్రాంతాల్లో నిర్ణయాత్మకమైన సైనిక దాడులు అసాధ్యమని భారత సైనిక వ్యూహకర్తలు అంచనా వేశారు. పాకిస్తాన్ పశ్చిమ కమాండ్ను ఢీకొనేందుకు దీటుగా భారత ప్రభుత్వం ఉత్తర కమాండ్ను పటిష్టం చేస్తున్నది.
3 లక్షల బలగాలకు తోడుగా S-400 గగనతల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ప్రాంతాల్లో పరిస్థితులు అంతగా స్థిరంగా లేవు. భౌగోళికంగా కూడా అసాధారణ పరిస్థితులు ఉన్న మన సైనిక నాయకత్వం ప్రత్యర్థి లక్ష్యాలను అంతర్జాతీయ సరిహద్దు వైపు మార్చాలని భావిస్తున్నది. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్లోని సరిహద్దు 553 కిలోమీటర్స్ విస్తారంతో ఉంటుంది. ఈ సరిహద్దుల్లో ఉండే మైదాన ప్రాంతాలు మన లక్ష్యాలను సులభంగా ఛేదించేందుకు అనువుగా ఉంటాయి. సైనిక వ్యూహకర్తలు దీన్ని ఆపరేషనల్ ఫ్లెక్సిబిలిటీ అని పిలుస్తా ఉంటారు. పాకిస్తాన్ పంజాబ్ సరిహద్దు జమ్మూలోని కథువా జిల్లా నుంచి రాజస్థాన్ గంగానగర్ వరకు విస్తరించింది. ఇది సైనికంగా చాలా 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 కీలకమైన ప్రాంతం. నియంత్రణ రేఖ పర్వతాల మధ్య ఉండగా అంతర్జాతీయ సరిహద్దు పూర్తిగా మైదాన ప్రాంతం. ఈ ప్రాంతం పెద్ద యుద్ధాల కోసం అనువుగా ఉంటుంది. భారీ ఆపరేషన్స్, ట్యాంకులు, ఆర్టిలరీ, పదాతి దళాలు ఈ సరిహద్దులో సులభంగా మోహరించవచ్చు. భారత పశ్చిమ కమాండ్ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ T-90 ట్యాంకులు, బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్స్, ఆ పినాక రాకెట్ లాంచర్లతో సేనను నడిపిస్తూ ఉంటుంది. పాకిస్తాన్ ముల్తాన్ రీజియన్ మాత్రం తరచూ పలచగా ఉంటుంది. ఆఫ్ఘన్ సరిహద్దులతో కూడి ఇది పాక్కు అదనపు భారం అవుతుంది. పంజాబ్ ప్రావిన్స్ పాకిస్తాన్కు గుండెకాయలా ఉంటుంది. రాజకీయ, ఆర్థిక, సైనిక పరంగా కీలకమైన ప్రాంతం కూడా. భారత ప్రభుత్వం సింధు నది జలాలను నలిపివేసి ఆర్థికంగా ఈ ప్రాంతాన్ని ప్రభావితం చేయడానికి ముందుకెళ్ళింది. సైనిక వ్యూహకర్తలు ఈ స్థితిని ఒక అవకాశంగా తీసుకొని చివరికి పంజాబ్లోని కీలక నగరాలను లక్ష్యంగా చేసుకొని దాడి చేయాలని భావిస్తున్నారు. లాహోర్, రావల్పిండి, ముల్తాన్ వంటి నగరాల్లో పాక్ సైన్యానికి సంబంధించిన ఆయుధాలు మరియు బలగాలు ఉన్నాయి. భారత బలగాలు పంజాబ్ ప్రావిన్స్పై దాడి చేస్తే అది పాకిస్తాన్ యొక్క సైనిక బలగాల మీద పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా సియాల్కోట్, నరోవాల్, కస్తూర్ వంటి ప్రాంతాలపైన దాడి చేస్తే పాకిస్తాన్ మరో 50 ఏళ్ల పాటు కోలుకోలేదు. ఈ ప్రాంతాలు అంతర్జాతీయ సరిహద్దుకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. భారత నౌకాదళం కూడా కొత్త ఎత్తుగడలతోటి ముందుకు పోతున్నది. తాజాగా INS సూరత్ యుద్ధ నౌక నుంచి MR శ్యామ్ క్షిపణి పరీక్ష జరిగింది. ఇది సముద్ర తలానికి చేరువగా దూసుకొచ్చే లక్ష్యాలను పేల్చేస్తుంది. భారతదేశం యుద్ధం కోరుకోదు, కానీ అవసరమైనప్పుడు ప్రత్యర్థిని పూర్తిగా చీల్చి చెండాడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి, అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకేం చేస్తారు? అవును, చేయాలనుకుంటే మాకు సపోర్ట్ కూడా చేయొచ్చు బా. జై హింద్, మేరా భారత్ మహాన్.